ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించినట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న సమయం కొరకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనలందరినీ గడిచిన 8 నెలలు ఆయన కృపలో కాపాడినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన నెల సెప్టెంబర్ మాసంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ నెల నుండి మరొక క్రొత్త పుస్తకాన్ని ధ్యానించనైనాం. ఈ యొక్క నెలలో మనం ధ్యానించనైనటువంటి ఆ యొక్క పుస్తకం పేరు 2వ రాజుల గ్రంథం. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానించడానికంటే ముందుగా ఈ గ్రంథం యొక్క పరిచయాన్ని మీకు అందివ్వాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ యొక్క గ్రంథము మనకు ఇశ్రాయేల్ యొక్క చరిత్రను తెలియపరుస్తూ ఉంది. ముందుగా మనం ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క పరిచయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఒక నదీ ప్రవాహము వేగంగా మరియు తీవ్రంగా ప్రవహిస్తున్నప్పుడు అది చేయగలిగిందంతా కూడా ప్రతి దాన్ని క్రిందికి లాగుతూ ఉంటుంది. ప్రవాహం వెళ్తున్నప్పుడు ప్రవాహంతో పాటుగా తేలియాడడం అనేది సులభం అవుతుంది. కానీ ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొట్టడం అనేది, ఎదురీదడం అనేది అది చాలా కష్టమైనటువంటి పని. అయితే దేవుడు మనల్ని ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొట్టమని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇది అంత సులభం కాదు. కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు, కానీ సమాజంలో మనం జీవించడానికి ఇది సరైన పద్ధతి అనేది ఈ పుస్తకం మనకు తెలియజేస్తుంది. ఈ 2వ రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు దుష్ట పరిపాలకుల గురించి మనం చదువుతూ ఉంటాం. ప్రబలంగా ఉన్నటువంటి విగ్రహారాధన గురించి, అలాగే ఆత్మ సంతృప్తితో ఉన్నటువంటి ప్రజలు, ఇవంతా కూడా ఖచ్చితంగా క్రిందికి లాగడానికి గురించి మనం చదువుతూ ఉంటాం. ఈ పరిస్థితులన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో మనం వెనక్కి లాగుతూ ఉంటాయి. ప్రభువు నుండి మరలడానికి, స్వయం సేవకు మాత్రమే మనము సేవ చేయాలనేటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ, కొంతమంది ఎంపిక చేసుకోబడినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ వ్యతిరేక దిశలో దేవుని వైపుకు వెళ్తారనేది ఈ పుస్తకం మనకు జ్ఞాపకం చేస్తుంది. బేతేలు ప్రవక్తలు మరియు ఇతరులు, అలాగే నీతిమంతులైన 2 రాజులు దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆయన కొరకు అండగా నిలిచినటువంటి విషయాల్ని ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ 2వ రాజుల గ్రంథం మనం చదువుతున్నప్పుడు మనం ధైర్యం గల వ్యక్తులను కూడా కలుసుకుంటాం. ఏలియా మరియు ఎలీషా వారి యొక్క బలము, శక్తి, వారు ప్రదర్శించినటువంటి భక్తిని మనం గమనిస్తూ ఉంటాం. అలాగే హిజ్కియా మరియు యోషియా రాజులు వారు నిబద్ధత కలిగి జీవించినారు. కాబట్టి మనము ప్రవాహానికి వ్యతిరేకంగా ఈత కొట్టే వ్యక్తిగా మనల్ని మనం నిర్ణయించుకొని ముందుకు సాగాలి అనేది వీరి చరిత్ర మనకు చూపిస్తోంది. 2వ రాజుల గ్రంథము ఇశ్రాయేలు చరిత్రను కొనసాగించినట్లుగా మనం చదువుతూ ఉంటాం. ఇశ్రాయేల్ దేశము 2 రాజ్యాలుగా విభజించబడింది. ఈ యొక్క 2 రాజ్యాలు కూడా విగ్రహారాధన, అవినీతి, పతనము మరియు బందికానలోకి జారడం ప్రారంభించాయి. ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇందులో ఉత్తర రాజ్యానికి చెందినటువంటి 12 మంది రాజులు, అలాగే దక్షిణ రాజ్యానికి చెందినటువంటి 16 మంది రాజుల యొక్క దుర్మార్గపు విషయాలు, వారి కథను మనం చదువుతూ ఉంటాం. 130 సంవత్సరాలు ఇశ్రాయేలు రాజ్యము దుష్ట పాలకుల వారసత్వాన్ని కొనసాగించింది. అలాగే క్రీస్తు పూర్వము 722లో అషూరుకు చెందిన షల్మనేసర్ చేత ఈ రాజ్యము జయించబడింది. ఈ పుస్తకంలో ప్రస్తావించబడినటువంటి ఉత్తర మరియు దక్షిణ రాజులందరిలో కేవలము 2 మాత్రమే, హిజ్కియా మరియు యోషియా మాత్రమే దేవుణ్ణి విశ్వసించినందుకు వారు ప్రశంసించబడ్డట్లుగా ఈ పుస్తకంలో మనం చదువుతాం. వారు దేవునికి విధేయత చూపించారు. వారి పాలనలో ఆధ్యాత్మిక పునరుద్ధరణ జరిగిన కారణంగా క్రీస్తు పూర్వము 586లో నెబుకద్నెజరు బబులోను రాజు ఈ యొక్క దేశాన్ని నాశనం చేసే వరకు అదనంగా 130 సంవత్సరాలు యూదా ఈ యొక్క రాజ్యం నిలిచినట్లుగా మనం ఈ యొక్క పుస్తకంలో చదువుతూ ఉంటాం. ఇందులో మనం ఇంకా గమనించే విషయాలు మనం చూసినట్లయితే, ఈ చీకటి కాలం అంతట్లో ప్రజలకు మరియు వారి నాయకులకు దేవుని సందేశాన్ని ప్రకటించిన
అనేక మంది ప్రవక్తలను బైబిల్ ప్రస్తావించింది. ఈ నిర్భయమైన దేవుని ప్రజలు ఏలియా మరియు ఎలీషా చాలా ముఖ్యమైన వారుగా ఉన్నారు. ఏలియా తన భూసంబంధమైన పరిచర్య ముగింపు దశకు చేరుకున్నప్పుడు ఎలీషా ఏలియాను ఒక కోరిక కోరినట్లుగా వాక్యంలో చూస్తాం. తన ఆత్మలో రెట్టింపు భాగస్వామ్యాన్ని పొందాలని అతనికి వారసుడు కావాలని కోరి ఉన్నాడు. వెంటనే ఏలియా సుడిగారులో పరలోకానికి కొనిపోబడ్డాడు. మరియు ఎలీషా ఉత్తర రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి దేవుని ప్రతినిధి అయ్యాడు. ఎలీషా జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎలీషా జీవితము ప్రకటనల చేత, హెచ్చరికల చేత, అద్భుతాల చేత నిండిపోయినట్లుగా చూస్తాం. అతను అనేకమైన అద్భుతాలు చేశాడు. అందులో నూనె అధికమౌట, సునేమిరాల స్త్రీని కుమారుని స్వస్థపరచడం, నయమాను కుష్టి వ్యాధిని బాగు చేయటం, మరియు నీటిలో పడిపోయినటువంటి గొడ్డల్ని తేలియాడేటట్లు చేయడం, ఈ 4 అత్యంతంగా గుర్తుండిపోయే అద్భుతాలుగా మనం చెప్పుకోవచ్చు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా దేవుడు తన నమ్మకమైన కొంతమందిని ఆయన కలిగి ఉంటాడు. శేషం ఆయనకు మిగిలి ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అది ఆయన యొక్క శేషముగా మనం చెప్పవచ్చు. ధైర్యవంతులైన స్త్రీ పురుషులు తమ సత్యాన్ని ప్రకటించాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఈ గ్రంథం రాయబడినటువంటి ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రజలు దేవుణ్ణి తమకు నిజమైన నాయకుడిగా కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే తమ నిజమైన నాయకుడిగా దేవుని కలిగి ఉండడానికి నిరాకరించే వారందరికీ ఎటువంటి విధి ఎదురవుతుందో తెలియచేయడానికి ఈ గ్రంథం రాయబడినట్లుగా మనం చదువుతూ ఉంటాం. దీన్ని రాసినటువంటి రచయిత మనకు తెలియదు. బహుశా ఇర్మియా లేదా ప్రవక్తల సమూహము రాసి ఉండవచ్చు. ఈ యొక్క గ్రంథాన్ని పొందుకున్నటువంటి అసలు ప్రేక్షకులు ఎవరనగా ఇశ్రాయేలు ప్రజలు. ఈ గ్రంథం యొక్క కూర్పు మనం గమనించినట్లయితే ఐక్య రాజ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు దక్షిణ యూదా రాజ్యంగా మరియు ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యంగా విభజించబడి సుమారు 100 సంవత్సరాలు గడిచినట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ పుస్తకం యొక్క మూలవచనం, కీ వర్డ్స్ మనం చూసినట్లయితే 2 రాజులు 17వ అధ్యాయము 13 నుండి 14 వరకు ఇది మూలవచనాలుగా చెప్పవచ్చు. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు, నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకు అప్పగించినట్టు, ధర్మశాస్త్రం బట్టి నా ఆజ్ఞలను కట్టడను ఆచరించడానికి సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. ఇది 2వ రాజులు 17వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇది మూల వచనాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి ప్రత్యేక విషయాన్ని గమనించినట్లయితే పాత నిబంధన చివరిలో ఉన్నటువంటి 17 ప్రవక్తల పుస్తకాలు 2వ రాజుల కాలం గురించి ఒక గొప్ప అంతర్దృష్టిని మనకు అందజేస్తాయి. ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి గొప్ప అంశాలు మనం గమనించినట్లయితే ఎలీషా ఆయన పరిచర్య ఒక గొప్ప అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎలీషా పరిచర్య యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అతని సందేశం పట్ల గౌరవాన్ని పునరుద్ధరించడం మరియు అతను ఇశ్రాయేల్ యొక్క దుష్ట రాజులకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడడం మనం చూస్తాం. దేవుడు గొప్ప సైన్యాలు మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలు కూడా నియంత్రిస్తాడని ఎలీషా యొక్క గొప్ప అద్భుతాలు వెల్లడిస్తున్నాయి. విశ్వాసం ద్వారా, ధైర్యము మరియు ప్రార్థనతో ఎలీషా పాపంపై దేవుని తీర్పు మాత్రమే కాకుండా నమ్మకమైన ప్రజల పట్ల ఆయన దయ, ప్రేమ మరియు సున్నితత్వాన్ని కూడా వెల్లడించి ఉన్నాడు. మనం దేవునికి విధేయత చూపించినప్పుడు ఎలాంటి పరిస్థితినైనా మార్చగల శక్తి ఆయన కలిగి ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ శక్తిని మనం ఆయన పైన ఆధారపడ్డప్పుడు ఆయన మనకు చూపిస్తాడు. తనను అనుసరించడానికి ఇష్టపడే వారందరికీ దేవుని యొక్క సంరక్షణ ఉంది అనేది మనం ఎలీషా జీవితం నుండి నేర్చుకోగలుగుతాం. ఇందులో మనకు కనిపించే మరొక అంశము విగ్రహారాధన. విగ్రహం అంటే ఏదైనా ఒక ఆలోచనను, సామర్థ్యాన్ని, స్వాధీనతను లేదా వ్యక్తిని మనం దేవుని కంటే గొప్పగా భావించడం. కాబట్టి దేవుని కంటే మనం దేవుణ్ణి ఎక్కువగా భావించకూడదు అనేది మనం ఈ యొక్క పుస్తకంలో మనం చూడగలం. ఇశ్రాయేలు మరియు యూదా రెండింటిలోనూ ప్రతి దుష్ట రాజు వారు విగ్రహారాధనను ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం. వారు ఆరాధించినటువంటి ఆ యొక్క దేవతలు వారు యుద్ధాన్ని, క్రూరత్వాన్ని, శక్తిని సూచించినట్లుగా మనకు అర్థమవుతుంది.
రాజులకు మార్గనిర్దేశం చేయడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యాజకులు మరియు ప్రవక్తలు ఉన్నప్పటికీ వారు తమ స్వంత ప్రయోజనం కోసము తారుమారు చేయగలిగినటువంటి యాజకులని, ప్రవక్తలను వారు కోరుకున్నారు. మూర్ఖంగా వారు దేవుని విడిచిపెట్టి జీవించారు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు పూర్తిగా దేవునికి దూరమైనట్లుగా, దేవుణ్ణి విడిచిపెట్టినట్లుగా మనం ఈ పుస్తకంలో చూస్తూ ఉంటాం. భౌతిక ఆకర్షణలు వారు ఆకర్షణల కొరకు లోనై దేవుని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడిని నమ్మేవారు ఈ ఆకర్షణలకు లోను కాకూడదు అనేది, వాటిని తప్పక ప్రతిఘటించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఇందులో మనకు కనిపించేటువంటి మరొక అంశం ఏదనగా చెడ్డ రాజులు మరియు మంచి రాజులు. ఇశ్రాయేలు మరియు యూదా రాజులలో దాదాపు 20% మంది మాత్రమే దేవుణ్ణి అనుసరించారు. దుష్టరాజులు మరియు ముందు చూపు లేనివారు ఇతర మతాలను దిగుమతి చేసుకోవడము, అన్య దేశాలతో పొత్తులు పెట్టుకోవడము మరియు తమను తాము సుసంపన్నం చేసుకోవడం ద్వారా తమ దేశాల విధిని వారు నియంత్రించవచ్చని తలంచినటువంటి వారు. మంచి రాజులు తమ కంటే ముందున్నటువంటి పూర్వీకులు చేసిన చెడును నిర్మించడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చినట్లుగా మనం వాక్యంలో చదువుతూ ఉంటాం. దుష్టరాజులు ప్రజలను పాపములో నడిపించినప్పటికీ యాజకులు, రాజులు, కుటుంబ పెద్దలు మరియు సైనిక నాయకులు అందరూ చెడుకు సహకరించినటువంటి వారుగానే కనిపిస్తున్నారు. కాబట్టి మనం నాయకులను నిందించడం ద్వారా దేవునికి లోబడే మన బాధ్యతను విస్మరించకూడదు. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడం అనేది, దాన్ని పాటించడం అనేది మన యొక్క బాధ్యతగా మనం గుర్తించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక ఇందులో మనం చూసేటువంటి మరొక అంశం ఏదనగా దేవుని యొక్క సహనం. దేవుడు తన ప్రజలు విధేయత చూపితే వారు విజయవంతంగా జీవిస్తారని, వారు అవిధేయత చూపించినట్లయితే వారు తీర్పు తీర్చబడతారని, నాశనం చేయబడతారని దేవుడు చెప్పి ఉన్నాడు. వందల సంవత్సరాలుగా ప్రజల పట్ల దేవుడు సహనంతో ఉన్నాడు. వారికి మార్గనిర్దేశం చేయడానికి చాలామంది ప్రవక్తల్ని పంపాడు. రాబోయే విధ్వంసం గురించి ఆయన తగినంత హెచ్చరికలు వారికి అందించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అయితే ఆయన సహనానికి అద్దులు ఉన్నాయని దేవుని ప్రజలు తెలుసుకోవాలి. దేవుడు కూడా మన పట్ల సహనంతో ఉన్నాడు. తన సందేశాన్ని వినడానికి, పాపం నుండి మరలడానికి, మనం ఆయన విశ్వసించడానికి మనకు ఆయన అనేక అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆయన సహనం అంటే మనం ఎలా జీవిస్తున్నా ఆయన పట్టించుకోవడానికి ఉదాసీనంగా ఉన్నాడని కాదు, లేదా ఆయన హెచ్చరికలు మనం పట్టించుకోకూడదని కాదు. ఆయన సహనము మనం త్వరగా ఆయన వద్దకు చేరుకునేలాగా చేయాలి అనేది మన జ్ఞాపకం చేస్తుంది. ఇక చివరిగా ఇందులో మనకు కనిపించేటువంటి అంశం ఏదనగా తీర్పు. మన జీవితాల కొరకైనా దేవుని ఆజ్ఞలను మరియు ఉద్దేశాలను తిరస్కరించడం వల్ల కలిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దేవుని యొక్క తీర్పుకు మనం గురి కావాల్సి ఉంటుంది. ఆయన అవిశ్వాసాన్ని లేదా తిరుగుబాటును వదిలిపెట్టాడు, విస్మరించాడు. సొలొమోను రాజు పాలన తర్వాత అష్షూరీయులు దాన్ని నాశనం చేయడానికి ముందు ఇశ్రాయేల్ రాజ్యము 209 సంవత్సరాలు కొనసాగింది. బబులోనీయుల చేత యెరూషలేము స్వాధీనం చేసుకొనక ముందు యూదా రాజ్యము 345 సంవత్సరాలు కొనసాగింది. ఈ మధ్య కాలంలో దేవుడు తన ప్రజలకు పదే హెచ్చరికలు చేసిన తర్వాత దేవుడు ఈ యొక్క దుష్ట దేశాలను, అష్షూరును అలాగే బబులోనును తన న్యాయం కోసము సాధనాలుగా దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవుడు యూదా మీదికి, ఇశ్రాయేల్ మీదికి తన తీర్పును ఆయన తెచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. మనం దేవుణ్ణి విశ్వసించాలి మరియు మన తరఫున క్రీస్తు చేసినటువంటి బలియాగాన్ని అంగీకరించాలి. లేదంటే మనం కూడా తీర్పు తీర్చబడతామనేది ఈ అంశం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి 2వ రాజుల గ్రంథాన్ని మనం ఈ యొక్క మాసంలో మనం ధ్యానించబోతుండగా ఇందులో ఉన్నటువంటి విషయాల్ని మనం గ్రహించి మన జీవితానికి అన్వయించుకొని దేవునికి లోబడుతూ మనం మేలు పొందే విధంగా ఉండాలి అనేది మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకై స్తోత్రాలు. దేవ, ఈ సంవత్సరంలో గడిచిన 8 నెలలు నీ కృపలో భద్రపరిచావు. ఈ యొక్క 9వ నెలలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనాలు. ఈ నెలలో ప్రభా మేము 2వ రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని ప్రభా మేము సరిచేసుకుంటూ నీకు విధేయత చూపిస్తూ నీ మార్గంలో సాగిపోయే విధంగా మాకు సహాయం చేయమని, మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క 2వ రాజుల గ్రంథం యొక్క ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి నడిపించును గాక.